నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కుల, మత, జాతి విభేదాలకు తావులేని అయ్యప్ప తత్వం, దీక్షలలోని సత్యధర్మ నిష్ఠత, జీవన క్రమబద్ధీకరణ సంవిధానం ఎందరెందరినో ఆకట్టుకుంటోంది. అలా ఆకట్టుకోవడం వల్లనే శబరిమల సందర్శన కాంక్ష కలిగి అనేక మందిని స్వాములుగా మారుస్తోంది. నల్లని వస్త్రాలు ధరించిన అయ్యప్ప స్వాములు వ్యక్తిగతంగానూ సామూహికంగానూ భక్తి భావనలతో దీక్ష బూని పూజలు భజనలు చేస్తున్న దృశ్యాలు అంతటా కనిపిస్తాయి. మోహినీసుతుడైన ఆ శబరిగిరివాసుడు భక్తులున్న ప్రతి చోట కోటి సూర్య ప్రభాకాంతులతో వెలుగొందుతుంటాడు. ఆ సంవిధానంలోని దివ్యధామమే కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ అయ్యప్ప దేవాలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. సంవత్సరం జనవరి 26వ తేదీన వడ్డేపల్లి నరసింగరావు, సుదర్శనరావు గార్ల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం జరిగింది. ఆధ్యాత్మికతకు అసలు సిసలు చిరునామాలా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణం నేపథ్యంగా విలసిల్లి ఉంటుంది. ఈ ఆలయ లోగిలిలోకి అడుగు పెట్టగానే భక్తులు అవ్యక్తమైన ఆనందానికి లోనవుతారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు భక్తి భావంతో వేడుకునే దైవం శ్రీ అయ్యప్ప స్వామి. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుతుడైన అయ్యప్ప కలియుగ ప్రత్యక్ష దైవమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిహర పుత్రుడిగా ఆవిర్భవించి అరిషడ్వర్గాలను రూపుమాపే అయ్యప్పను భక్తులు కఠోర నియమ నిష్ఠలతో ఆరాధిస్తారు. ఆ అయ్యప్ప స్వామి కొలువు తీరిన దివ్యాలయాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోని అయ్యప్ప సన్నిధి హైదరాబాద్ నగరం కూకట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలోని సువిశాల లోగిలిలో అయ్యప్ప మందిరం విరాజిల్లుతోంది. చుట్టూ జనావాసాల మధ్య ఆహ్లాదకరమైన పరిసరాల నేపథ్యంగా ఈ అయ్యప్ప ఆలయం ఆకట్టుకుంటుంది. చుట్టూ రమణీయమైన ప్రకృతి విలసిల్లే ఈ సన్నిధానం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణానికి ఇరువైపులా మదగజరాజుల ప్రతిమలు భక్తులకు శుభాహ్వానాన్ని పలుకుతాయి. ప్రధానాలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం పైభాగాన అంతర్గులలో గణపతి, హరిహర సుతుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దేవతామూర్తులు నెలకొని ఉంటాయి. ప్రధానాలయ ప్రాంగణంలోకి అడుగిడిన భక్తులకు పంచలోహ సమన్విత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భావించి భక్తులు దాని చుట్టూ భక్తి ప్రదక్షిణలు కావిస్తారు.